ఒకరికే చోటుండవలసిన స్థానంలో మరొకరిని ఒకవేళ నువ్వు ఊహించుకున్నా మనం వాక్యానికి దొరికినట్టే. ఊహించుకున్నా, పలకరిస్తే కాదు, ఇక హలో హాయ్ అని చెబితే కాదు, ఊహించుకున్నా దొరికిపోతున్నాం అక్కడ. శరీర కార్యములన్న పదంలో శరీరం అంటే కేవలం ఇది మాత్రమే అనుకోకండి. మరి ఈ వైరస్ మత్తయి సువార్త 5వ అధ్యాయం 27-28 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్న వైరస్ ఏంటి? ఎక్కడ జరుగుతుంది వ్యభిచారం? శరీరంతో జరుగుతుంది మనం అనుకుంటుంటే ఆల్రెడీ నీ హృదయంలో స్టార్టే అక్కడ వరకు వచ్చింది అంటున్నాడు యేసు ప్రభు. నేనెప్పుడు చేశాను అని అడిగితే, నీ హృదయంలో నువ్వు ఎన్ని మార్లు చేయలేదు? పెళ్లి రోజున నువ్వు చేసిన ప్రమాణం ఏంటి? నీ వివాహం రోజున జరిగినటువంటి పరిశుద్ధ నిబంధన ఏంటి? ఆ నిబంధనను నువ్వు ఎంతకాలం నిలబెట్టుకోగలిగావు? ఈరోజు మనం బ్యాప్టిజం తీసుకుని మేము వాక్యం చేత నడిపించబడుతున్నటువంటి జీవితాలు మాకున్నాయని అనుకుంటూ ఈ విషయంలో తప్పిపోతూ మనలను మనమే మోసపుచ్చుకొనుచు ఇప్పటికే ద్రోహులుగా మారిపోయి ఉండి ఉంటే కళ్ళు తెరుచుకోవలసిన అవసరం మన కళ్ళ ముందు కనపడుతుంది.